మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. రాజా సాబిక్ సినిమాకి సంబంధించి సెకండ్ సాంగ్ రిలీజ్ కి లూలు మాల్కి వచ్చింది హీరోయిన్ నిధి అగర్వాల్. ఇక తనని చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా తను వెళ్ళిపోతున్న క్రమంలో ఒక్కసారిగా మీద పడ్డారు సెల్ఫీల కోసం అంటూ కూడా. దీంతో కాస్త అభ్యంతరకరమైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. నిధి అగర్వాల్ ని తోసుకుంటూ తన మీదకి ఏ విధంగా అయితే ఫ్యాన్స్ వెళ్తున్నారో, తనని ఏ విధంగా అయితే లాగేస్తున్నారో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో భాగంగా చూస్తున్నాం. హీరో నిధి అగర్వాల్ కి చేదు అనుభవం ఎదురైందనే చెప్పుకోవచ్చు. రాజసాబ్ సాంగ్ రిలీజ్ కోసం లూలు మాల్కి వచ్చిన తర్వాత సెకండ్ సాంగ్ రిలీజ్ అయిపోయింది. దాని తర్వాత బయటకు వెళ్ళిపోతుంది నిధి. ఇక తనని ఫ్యాన్స్ ఒక్కసారిగా చుట్టుముట్టారు. ఆమెతో సెల్ఫీల కోసం ఒక్కసారిగా అభిమానులు ఆమె పైకి ఎగబడడం జరిగింది. ఒక్కసారిగా అందరూ రావడంతో ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు పడిందని చెప్పుకోవచ్చు హీరోయిన్ నిధి. ఇక తీవ్ర అసహనంతో కారు దగ్గరకు చేరుకున్న నిధి ఏ విధంగా అయితే కారులోకి ఎక్కేసిందో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. లూలు మాల్ మొత్తం కూడా ఏదైతే అక్కడికి వచ్చిన ఫ్యాన్స్తో పూర్తిగా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఊపిరాడనంతగా ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు తోసుకుంటూ నిధి పైకి పడిపోతూ సెల్ఫీ కావాలంటూ తనని ఏ విధంగా అయితే ఇబ్బందులు పాల్గొ చేశారో కూడా మనం చూస్తున్నాం. ఇక ఈ వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలా మీద పడిపోతారేంటో అంటూ కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఏ విధంగా అయితే నిధి అగర్వాల్ పైకి ఫ్యాన్స్ ఎగబడ్డారు, ఆమెను ఏ విధంగా అయితే తోసేశారు, అండ్ నిధి ఏ విధంగా ఇబ్బంది పడింది, ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అవన్నీ మన దగ్గర ఒకసారి అవైలబుల్గా ఉన్నాయి, వాటిని చూద్దాం. అభిమానులు నిధి అగర్వాల్ ని ఏ విధంగా అయితే ఇబ్బందుల పాలకు గురి చేశారో మనం చూస్తున్నాం. ఒక్కసారిగా తన మీదకు పడిపోవటం, తనకి ఏ విధంగా అయితే అన్కంఫర్టబుల్ గా సంబంధించి ఫీల్ అవుతుందో ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. తన మీద పడిపోతున్నప్పుడు కనీసం ఊపిరి కూడా పీల్చుకోలేక నిధి ఏ విధంగా అయితే అవస్థలు పడిందో కూడా చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ అందుబాటులో ఉన్నారు. శ్రీపాల్, మనం చూస్తున్నాం నిధి అగర్వాల్ కి చేదు అనుభవం అనుకోవచ్చా? అండ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తన బాడీ గార్డ్స్ ను కూడా తోసేసుకుంటూ తన పైకి ఎగబడుతున్న తీరును కూడా మనం చూస్తున్నాం. అసలు ఎలా చూడొచ్చు దీన్ని అంటారు? ఒక హీరోయిన్ పైకి ఈ విధంగా ఫ్యాన్స్ రావడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? హీరోయిన్ నిధి అగర్వాల్ కి అయితే చేదు అనుభవం ఎదురైందని చెప్పవచ్చు. అయితే రాజాసాబ్ సాంగ్ రిలీజ్ కోసం ఒక మాల్ కి అయితే కుకట్పల్లి మాల్ లూలు మాల్ కి అయితే వచ్చిన నిధికి సెకండ్ సాంగ్ రిలీజ్ తర్వాత బయటికి వెళ్తున్న నిధి అయితే చుట్టేసిన ఫ్యాన్స్ అని చెప్పవచ్చు. అయితే ఆమెతో సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు కొంచెం ఆమె ఇంకా ఎందుకంటే చాలా డ్రెస్ తో కూడా చాలా ఇబ్బందిగా బిహేవ్ చేయడం జరిగింది. తన ఇబ్బంది కూడా అవడం జరిగింది. అయితే ఆమెతో ఎందుకంటే ఒక్కసారిగా అందరు రావడంతో ఊపిరి ఆడకుండా తీవ్ర ఇబ్బందులు పడ్డ హీరోయిన్ అని చెప్పవచ్చు. అయితే తీవ్ర అసహనంతో కారు దగ్గరకు అయితే చేరుకున్న నిధి, ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ గా ఈ వీడియోలు అయితే మారిపోయాయి ఉదయం నుండి. ఎందుకంటే అలా పడతారేంట్రా అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ మేనేజ్మెంట్ కావచ్చు, ఇటు బౌన్సర్స్ కావచ్చు, వీళ్ళు విఫలమైన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకేసారి అంతమంది ఫ్యాన్స్ మీద పడుతున్నా గానీ బౌన్సర్స్ తక్కువ పెట్టారా, మరి ఏ విధంగా వీళ్ళ మీద ఆ అమ్మాయి మీద పడేసి కొంచెం బిహేవియర్ కూడా రాంగ్ గా ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. అది ఫ్యాన్సా లేదంటే ఇటు కామన్ మ్యాన్ పబ్లిక్ కూడా చాలా మంది వచ్చేసరికి కూడా చాలా ఇబ్బందులు పడ్డట్టుగా కొంత అసహనానికి గురి చేస్తూ కూడా కారులో కూర్చున్నా కూడా తను ఇంకా అమ్మయ్య అనే పొజిషన్ కి అయితే వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే తల్లి కూడా ఒక్క బౌన్సరే ఉన్నారు అక్కడ, మిగతా బౌన్సర్లు ఎవరు పెట్టలేదా? అంతమంది పబ్లిక్ వచ్చినప్పుడు నిర్వహణ లోపం అయితే చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఏ ఈవెంట్ చేశారు, ఎవరు చేశారు, వాళ్ళైతే ఈవెంట్ చెప్పుకోవచ్చు. మన ప్రభాస్ సినిమా అంటేనే ఆటోమేటిక్ గా చాలా మంది
పబ్లిక్ ఫ్యాన్స్ అయితే ఉంటారు. ప్రభాస్ సినిమా ఫ్యాన్స్ అందులోనూ ప్రత్యేక మాల్, ఒక పెద్ద మాల్ లో సాంగ్ రిలీజ్ చేయడం కూడా ఒక అనివార్యంతో, ఎందుకంటే ఈ అనివార్య కారణాలతో కూడా, ఎందుకంటే మేనేజ్మెంట్ లోపమా లేదంటే ఇక్కడ ఈవెంట్ చేసిన వాళ్ళ లోపమా అని చెప్పవచ్చు ఈ సినిమాతో. ఎందుకంటే ఆమె చాలా అసహనానికి గురై ఫ్యాన్స్ అయితే ఎందుకంటే ఒక పద్ధతిలో కాకుండా, ఎందుకంటే ఆ బౌన్సర్లు కూడా ఎవరు అడ్డుకోకుండా ఆమె మీద పడిపోవడంతోనే ఆమె చాలా అసహనానికి, కొంత నిరుత్సాహానికి గురై ఆ కారులో కూర్చున్న విజువల్స్ కూడా తెలిసిపోతుంది రత్న. రైట్ శ్రీపాల్, మీరు చెప్పినట్లుగానే భద్రతా లోపం అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరైతే చేశారో వాళ్ళ లోపం కూడా క్లియర్గా అర్థమవుతుంది. ముందుగానే ఫ్యాన్స్ ఇంతమంది వస్తారు, ఈ విధంగా ఉంటుందని అంచనా వేసుకోలేకపోయారా? నిర్వహణ లోపం ఎందుకు తలెత్తింది అనుకోవచ్చు. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ అంటే మనం చెప్పనవసరం లేదు, భారీ ఎత్తున చేరుకుంటారు, అది చిన్న ఈవెంట్ అయినా. అటువంటి దానిలో ఇప్పుడు ఇంతమంది ఒక్కసారిగా చేరుకోవటంతో హీరోయినే ఇంత ఇబ్బందులు పడిందంటే అక్కడ జరిగిన ఈవెంట్ ఏ విధంగా కొనసాగింది అనుకోవచ్చు. లూలుమాల్లో సాధారణంగా 500 నుంచి 600 మంది ఎప్పుడు అంటే ప్రత్యక్షంగానే అక్కడ ఉంటారు. ఎందుకంటే పబ్లిక్ ఉండడంతో కూడా, ఎందుకంటే ఈ సినిమా అనేసరికి కూడా నిధి అగర్వాల్ వస్తుందని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేయడంతో చాలా జనం అయితే ఒక పోటెత్తిందని చెప్పవచ్చు. దాదాపు అక్కడ ఒక 1000 నుంచి 1500 మంది అయితే ఉన్నారు. ఆ 1500 మందిని కూడా వీళ్ళు బౌన్సర్స్ కావచ్చు, ఈవెంట్ ఆర్గనైజర్స్ కావచ్చు, నిర్వాహకులు ఎవరు కంట్రోల్ చేయకపోవడం, ఇంకా ఒక పెను ప్రమాదమే తప్పింది. ఆ అమ్మాయి ఇంకా స్టాంపేడ్ కాకుండా కింద పడకుండా, ఎందుకంటే ఒక నిర్వహణ లోపం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అసహనానికి అయితే చాలా గురైంది. ఆమె డ్రెస్ కూడా కనీసం పట్టుకోలేని పరిస్థితిలో కూడా అంత ఇబ్బందులు అయితే ఫ్యాన్స్ గురి చేశారు. ఇటు ఫ్యాన్స్ అని చెప్పడం కంటే ఆ ప్రభాస్ ఫ్యాన్సా లేదంటే మామూలు ఇతర ఫ్యాన్స్ అని కూడా చెప్పడం కంటే, ఆ అమ్మాయి అయితే చాలా చాలా అసహనానికి గురైంది. ఆ అసహనానికి గురైనట్టుగా ఆమె ముఖంలోనే ఒక అసంతృప్తి అయితే కనిపిస్తుంది. మన విజువల్స్ లో కార్లో కూర్చున్నప్పుడు కూడా అమ్మాయి అనే పొజిషన్ కు వచ్చిందని తెలుస్తుంది. చాలా ఒక నిర్వహణ లోపము, భద్రతా లోపము, ఇటు బౌన్సర్స్ పెట్టకపోవడం కూడా ఒక నిర్వహణ లోపం అయితే కనిపిస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. మనం చూస్తున్నాం హీరో నిధి అగర్వాల్కి అది ఎదురైన చేదు అనుభవానికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఫస్ట్ బాక్స్లో. అసలు తను వెళ్తున్న క్రమంలో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా తన మీద పడిపోవటం, అండ్ తను వేసుకున్న డ్రెస్ను కూడా పట్టుకోలేక ఎంత ఇబ్బందిగా గురవుతుందో, ఎంత ఇబ్బంది పడిందో కూడా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ కార్ ఎక్కిన తర్వాత కూడా తన ముఖంలోని హావభావాలు కూడా క్లియర్గా అర్థమవుతుందని తను పడిన ఇబ్బందికి సంబంధించి. అయితే లోలో మాల్లో రాజాసాబ్ సాంగ్ రిలీజ్ కోసం వచ్చింది నిధి అగర్వాల్. అటువంటి క్రమంలో భద్రతా ఏర్పాట్లు అనేవి ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ భారీ ఎత్తుగా అక్కడికి ఇప్పటికే చేరుకున్నారు. సో అటువంటి క్రమంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వహణ లోపం ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో హీరోయిన్కి కేవలం ఒక్కరిని మాత్రమే కేటాయించడంతో అతను కంట్రోల్ చేయలేకపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతమంది ఫ్యాన్స్ సెల్ఫీస్ కోసం నిధి అగర్వాల్ పైన ఎగబడ్డారు ఒక్కసారిగా. దీంతో తన డ్రెస్ని సరి చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది. అలాగే తను ఊపిరాడకు కూడా ఇబ్బంది పడిన ఆ పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం.